Organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Thank you, Shreyas Srinivas garu. Namaskaram. Yes, Raju garu, Rani garu, mimmalni మేము కొన్ని క్వశ్చన్స్ అడగడానికని ఇక్కడికి వచ్చేసాం. బాబు ఫోటో రివర్స్లో పెట్టావు, సరిగ్గా పట్టుకో, సరిగ్గా పెట్టు. ఓ మై గాడ్, ఇవన్నీ నేను చూసుకోవాలంటే ఎలా? ఓకే సరే, ఓకే, డై హార్ట్ ఫ్యాన్స్. ఓకే, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, లేదు కూర్చోండి, మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మా దగ్గర మ్యాట్రిమోనియల్ సైట్ ఉంది, మేము అదర్ దెన్ ఇది కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి చూద్దామా? లెట్స్ హావ్ ద స్లైడ్ ప్లీజ్. యా, అనగనగా ఓ రాజు, అతనికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. మీనాక్షి డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ చూడండి, మీనాక్షి చెప్పబోతుంది ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో. అసెట్స్ అంటే ఆస్తులు ఏముండాలి చెప్పండి. Assets, I think 100 acres of rice fields and rajma fields. ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్. సో ఓకే, రాజ్మా పండించే వాళ్ళైతే సరిపోతుందంటమ్మా, కాకపోతే 100 ఎకరాలు ఉండాలంట. నెక్స్ట్ ఆక్యుపేషన్, జాబ్ ఏంటమ్మా? జాబ్ ఎలా? అమ్మా ఇది ఈజీ. ఐ నో వాట్ ఐ డోంట్ వాంట్. ఐ డోంట్ వాంట్ అన్ యాక్టర్, ఐ డోంట్ వాంట్ మిస్ ఇండియా, అండ్ ఐ డోంట్ వాంట్ ఆర్ మిస్టర్ ఇండియా, ఆర్ ఐ డోంట్ వాంట్ ఎ డాక్టర్. ఇలాంటప్పుడే జేబులో చేతులు పెట్టుకొని అవసరం లేదు, అప్లై చేయకండి. వెళ్ళిపోతున్నారా? ఓకే, ఎందుకంటే ఆవిడ ఒక డాక్టర్ అండ్ అలాగే ఆవిడ మిస్ ఇండియా పోటీ గెలిచారు, సో మిస్టర్ ఇండియా వద్దన్నారు. అండ్ అలాగే ఆవిడ యాక్ట్రెస్ కాబట్టి ఆవిడకి యాక్టర్ వద్దు. బాయ్స్ హ్యాపీ కదా? ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, ఊరికే చేతులు ఎత్తుతున్నాడు, చెయ్యి కనిపిస్తుంది కాబట్టి అర్థమైంది నాకు. ఓకే, థర్డ్ హాబీస్ ఏంటి? ఎలాంటి హాబీస్? అంటే నాకు మూవీస్ చాలా ఇష్టం. సో మూవీస్, ఎలాంటి సినిమాలు? మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. అంటే నాకు అది ఒక మర్డర్ జరిగింది, చాలా బ్లడ్ ఉన్నాయి అక్కడ, ఒక కచ్చి లాగా యు కిల్ దెమ్, అలా ఒక ప్రాపర్ థ్రిల్ ఉండాలి నాకు. అమ్మాయి కనిపించడానికి ఇంత సాఫ్ట్గా ఉంది, ఏంటంటే ఇలా అంటుంది, అంత బ్లడ్ ఉండాలి, కచ్చి కానీ కిల్ అంటుంది ఏంటి? ఓకే, అర్థమైందమ్మా. అలాగే నెక్స్ట్ పాస్ట్ స్టోరీస్, అంటే బ్రేకప్స్ ఏమైనా ఉన్న బాయ్ ఫ్రెండ్ అయితే పర్వాలేదా? అంటే మోడర్న్ టైమ్స్లో సరే, ఓకే, 3.5 చాలు. 3.5 బ్రేకప్స్ అంటే ఒక్కసారి లవ్ ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేదు కూడా. 3.5 అంటే సగం ఇంకా ప్రీవియస్ దాంట్లో ఉండాలి. లేదు, చిచి, ఓన్లీ మైన్, ఎక్స్క్లూజివ్ ఫర్ మీ. కానీ ప్రీవియస్ గా 3.5 కూడా ఉంటే చాలు. ఓకే, 3.5 అంటే హాఫ్ అంటే ఇటువైపు నుంచి మాత్రమే ఎక్స్ప్రెస్ చేశారు. అవును, అర్థం చేసుకోరు. ఓకే, లుక్స్ ఎలా ఉండాలి? చూపు లుక్స్ నాకు ఏం స్పెసిఫికేషన్స్ అలా కాదు, ఓన్లీ టాల్. నాకు టాల్ పొడుగ్గా ఉండాలి అబ్బాయి కావాలి, ఎందుకంటే పొడుగ్గా ఉండాలంట, అంతే, జస్ట్ టాల్ గా ఉండాలి. ఓకే, ఇందాక కవిత్వం చెప్పిన వాడు లేచి నిలబడుతున్నాడు. ఓకే, ఏదమ్మా ఒకసారి నిలబడు ఒకసారి. ఉంది కాదు, హైట్ ఉంది. ఓకే, నెక్స్ట్ కుకింగ్ రావాలా? ఓ డెఫినెట్లీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, ఏం వండాలి? నాకు రాదు. మీకు రాదా? అండ్ నాకు రాజ్మా చావల్ చాలా ఇష్టం, సో అది ప్రిపేర్ చేస్తే నేను ఫిక్స్. అర్థమైందమ్మా, రాజ్మా చావల్ వస్తే సరిపోతుందమ్మా. నెక్స్ట్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమైనా చేయాలా? ఇంటి పనులు? ఎస్, అది బట్టలు వాష్ చేయాలని తెలియాలి, కుకింగ్ తెలియాలి, ప్రెస్ ఐరనింగ్ కూడా అది చాలా అవసరం. ఒక డిష్ వాషింగ్ వర్క్ చేయాలంటే అది కూడా తెలియాలి. చాలా మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ డెఫినెట్లీ మీనాక్షి ఉండాలి. యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ఇట్, ఐ రియలీ లైక్ ఇట్. అలాగే ఫ్యామిలీ ఉండాలా వాళ్ళకి? లైక్ మీకు ఆడపడుచులు, అత్తగారు, మామగారు? ఈజీ, ఇది ఒక ప్రాపర్ జాయింట్ ఫ్యామిలీ నాకు ఇష్టం. ఎందుకంటే డ్రామా ఉండాలి లైఫ్ లో, ఓన్లీ జాయింట్ ఫ్యామిలీలో ఇది. అవును, అంటే మీకు అత్తగారు కావాలి, డ్రామా కూడా కావాలి. అది నాకు మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కావాలి. ఇప్పుడు నేను మీ అత్తగారిని, మీరు నా కోడలు, నా కొడుకు నవీన్. బాబు, అమ్మా చెప్పమ్మా. నేను ఇచ్చినటువంటి మంచినీళ్ళు కాకుండా మీ ఆవిడిచ్చిన మంచినీళ్ళు ఎందుకు తాగావు? మా ఆవిడిచ్చినది కన్నీళ్ళు మామ. ఏంటిది ఎలా మాట్లాడుతుంది? నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, నువ్వు కోడలు మాటలు మాత్రమే వింటున్నావు. అది జస్ట్ యాక్టింగ్ అత్త. అమ్మా, నేను వింటున్నాను. నీకు తెలుగు అర్థమైపోతుందా? అవును, అనవసరంగా నేర్పించాను. అమ్మంటే మర్యాద లేకుండా పోయింది, నేను ఇంట్లోంచి పోతాను. నేను కూడా పోతాను. మీ ఇద్దరు వెళ్ళండి, నేను ఫ్రెష్గా చూసుకుంటా. అమ్మో,
ఓకే మీనాక్షి, మీ స్లైడ్ అయిపోయింది ఆల్మోస్ట్. గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఒకటే చెప్పేస్తే అయిపోతుంది. చాలా 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 ఇష్టం నాకు ఉండాలి. ఆయన ఇన్ అ డే ఒక 3 మినిమం. 3 బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో అండ్ డిన్నర్ టైంకో బిఫోర్ ఫుడ్ ఐ నీడ్ అ గిఫ్ట్. అది అయితే ఫిక్స్. వాట్ యూ హ్యావ్ టు సే? 100 acres రైస్ ఫీల్డ్స్, 3.5 బ్రేకప్స్ అయి ఉండాలి. ఇంకేంటి రాజ్మా అన్నారు, చావల్. రాజ్మా చావల్ కుకింగ్ రావాలి. ఐరన్, ఇంకేంటి బట్టలు ఐరన్ చేయాలి. బట్టలు ఐరన్ చేయాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాడు ఓన్లీ ఏఐలో క్రియేట్ చేయగలుగుతాం మనం. అంతేగాని రియల్ లో అయితే కష్టం. వాడికి గిఫ్ట్ షాప్ ఉంటే సరిపోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకో. ఓకే మీనాక్షి క్వాలిఫికేషన్స్ అన్ని చూసేసాం. ఇప్పుడు